విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది అని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహ నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని కూడా తొలగించడం లేదు అని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా చెల్లించడం లేదు అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పారిశుద్ధ్య పనులు చేయకపోతే ప్రభుత్వానికి బుద్ధి చెబుతాము అని న్యాయవాదులు హెచ్చరించారు. కొన్ని వందల కోట్లతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు చాలా గొప్పగా ఆ జననేతని ఈరోజు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసినాయి. కానీ చాలా తక్కువ ఖర్చుతోటి నిర్వహణ చేయకుండా ఈరోజు విగ్రహం చుట్టూ ఉన్నటువంటి చెత్తా చెదారం, ఈ ఫౌంటైన్స్లో వచ్చినటువంటి మురుగునీరు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అక్కలకి చెల్లెళ్ళకి డబ్బులు పే చేయకుండా పారిశుద్ధ్య కార్మికులుగా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విధానం అనేది మంచిది కాదు. నేను ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విధంగానే ఇగ్నోర్ చేస్తే ఈ రాష్ట్రంలో న్యాయవాదులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువజన సంఘం ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షకి సమాధానం అదే రీతిలో చెప్తారు. 2029లో జరగబోయేటువంటి పరిణామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇగ్నోర్ చేసిన విధానం కూడా ఒక అంశం కాబోతుంది. దయచేసి మీరు ఏదోలే న్యాయవాదులు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే న్యాయవాదులు. అలాంటి న్యాయవాదులు స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం మీ ప్రభుత్వాన్ని దహించే స్థాయికి వస్తుంది. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా పరిరక్షించాలి. అద్భుతంగా ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో ఆ విధంగానే నిర్వహించాలి.